వందనాలు. మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఎందుకంటే మనము మొదటి సంఘకాలము మొదటి ముద్ర, మరి మొదటి సంఘకాలము మొదటి ముద్రలో ఎన్నో విషయాలు ఇంతవరకు క్రీస్తు విరోధి ఆత్మ గురించి విన్నాము. మనము యేసుక్రీస్తు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఏ విషయాలైనా క్రీస్తు విరోధి ఆత్మకు చెందుతాయి అని మనము తెలుసుకున్నాము. అది మొదటి దశ అని కూడా మనం తెలుసుకున్నాము. ఎఫెసు సంఘకాలములో నికోలాయితు ఆత్మగా ప్రారంభమయ్యి ఒక చిన్న మాటగా, అది ఒక తర్వాత వాక్యముగా, ఒక బోధగా, సిద్ధాంతముగా సంఘములో దూరాడాడు. అప్పుడు మనిషి కాదు, ఎవడో ఒకడు వెళ్ళి ఒక చిన్న మాట, ఒక వాక్యము, ఒక బోధ, కానీ తరువాత వాడికి కిరీటం పెట్టబడి అబద్ధ ప్రవక్త అయ్యాడు. రెండవ దశ. ఇప్పుడు మనము మూడవ దశ అయినటువంటి మృగానికి ఎలా మారాడో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలలో సాతానుడు త్రిత్వములో ఉంటాడు. దేవుడు కూడా త్రిత్వములో పనిచేస్తాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, అనగా దేవుడు 3 ఆఫీసులలో పని చేస్తాడు. దేవుని యొక్క తెల్ల గుర్రాన్ని ఎలాగైతే ఇక్కడ మోసగాడు, మరి క్రీస్తు విరోధి ఆత్మ దేవుని పేరు లేకుండా ఉండి దేవునికి వ్యతిరేకముగా ఉన్నవాడు తెల్లని గుర్రాన్ని ఎలాగైతే ఎంచుకున్నాడో, ఇక్కడ కూడా దేవుని యొక్క 3ని 3 దశల్లో పనిచేస్తున్నాడు వీడు. మొట్టమొదటిదేమో క్రీస్తు విరోధి ఆత్మ, రెండోదేమో కిరీటం పెట్టుకొని మనిషి అయ్యాక అబద్ధ ప్రవక్త, ఇప్పుడు మూడవదైనటువంటి సాతాను దేవునిలాగే 3 దశల్లో పనిచేస్తున్నాడు. అది ఇక్కడ వాక్య రూపంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అది ఆ తెల్లని గుర్రం మీద వెళ్ళేవాడు మొత్తం ప్రపంచంలో ఉన్న, లోకములో ఉన్న సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు అని చెప్పారు ఇక్కడ. అపవాది అనియు సాతాననియు పేరు గల, అది ఇంతకుముందు తెల్లని గుర్రం మీద ఉన్నప్పుడు బిరుదు ఉంది అతనికి, మెరుపు ఉంది కానీ పేరు లేదు. కానీ ఇక్కడ ఎవరి పేరుంది? సాతానుడి పేరు. ఇక్కడ సాతాను అపవాది అను పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సైతానుడు కూడా పరలోకంలో ఉండేవాడు. ఇంతకు ముందు పరలోకములో దేవుణ్ణి అందరూ ఆరాధన చేస్తుంటే పాటలు పాడాడు, స్తోత్రాలు చెప్పాడు. కానీ తన పక్కన ఉన్న దూతలందరినీ పోగు చేసి, అయ్యే దేవుడు ఎందుకు, మనలోనే ఒక ఆయన మనం పెద్ద ఆయనగా ఉన్నామని ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడు? కిందకి ఓ తల్లి అన్నాడు. అక్కడి నుంచి
అదే ఇక్కడ ఆ ఘట సర్పము వాడి దూతలు యుద్ధములో నిలువలేకపోయేది. దేవునితో ఎవరైనా యుద్ధం చేయగలరా? ఎవ్వరూ యుద్ధము చేయలేరు, చేసిన నిలువలేరు. కాబట్టి అందుచేతనే వీడు జయించుతూ ఉంది. దేన్ని జయించున్నాడు? దేవుడు తన్ను తన్నినప్పుడు కింద ఎలాగైతే పడ్డాడో ఆయన నన్ను తన్నాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఆరాధించే సంఘాల్లోకి వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? వాడు దేవుని ఆలయంలో కూర్చుండును. అయ్యి బాబోయ్, ఎంత బాగుంది ఇక్కడ వాక్యము. పిమ్మట ప్రకటన 12:7-9 సాతానుడు బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు అపవాది ఒక నేరము మోపువాడు, మీరు దానిని వ్రాసుకొని కోరుతున్నారా? కారణము మీరు దానిని చదువవలయునని నేను కోరుచున్నాను. ఇప్పుడు మనకు సమయం లేదు, 10 గంటలకు ఇంకా 15 నిమిషములు ఉన్నవి చూడండి. అయితే ప్రకటన 12:7-9 సాతాను ఏ ఆత్మతో ఉన్నాడు? క్రీస్తు విరోధి ఆత్మ, ఒక దెయ్యము. ఇప్పుడు వీడు కిందకెందుకు వచ్చాడు? ఒకప్పుడు దేవుని దగ్గర పరలోకములో పాటలు పాడుచు స్తోత్రములు చెప్పుచు దేవుని యొక్క సేవకులుగా ఉండే ఈ దూతలు దేవుని కంటే పైగా హెచ్చించుకున్నారు, గర్విస్తులయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక తన్ను తన్ని క్రిందకి పడగొట్టాడు. ఇప్పుడు వీడు కిందకెందుకు వచ్చాడు? ఒకప్పుడు దేవుని దగ్గర పరలోకములో పాటలు పాడుచు స్తోత్రములు చెప్పుచు దేవుని యొక్క సేవకులుగా ఉండే ఈ దూతలు దేవుని కంటే పైగా హెచ్చించుకున్నారు, గర్విస్తులయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక తన్ను తన్ని క్రిందకి పడగొట్టాడు. ఎక్కడ? అదే సంఘము పైకెత్తబడినో సాతాను, సంఘమేమో పెళ్లి కుమార్తె పైకెళ్తుంది. అప్పుడు సైతానుడు ఆల్రెడీ తన్నబడ్డాడు కదా, గొడుపు మీదకి వస్తాడు. హల్లెలూయా. సంఘము పైకి వెళ్ళినప్పుడు సాతాను కిందకు వస్తాడు. ఆ తర్వాత సాతానుడు ఎక్కడ దూరుతున్నాడు? క్రీస్తు విరోధి. ఎవరా క్రీస్తు విరోధి? 7 కొండల మీద ఉన్నటువంటి పోపు గారు. తెస్సలోనికైల పత్రికలో దేవుని ఆలయములో తన్ను తాను దేవుడని పిలుచుకొనుచు భూమి మీద పాపములను క్షమించుచు కూర్చొని ఉన్నాడు. అయ్యి బాబు, ఎక్కడికి వచ్చినాడు? 7 కొండల మీద ఉన్నాడు చూడటానికి ఇప్పుడు రోగులో. కానీ అతని యొక్క ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ సంఘములను జయించుటకు సర్వలోకము వాడు వెళ్తున్నాడని ఇందాక వాక్యంలో మనం చదువుకున్నాం. అబ్బాయి అంత చక్కగా ఉంది ఇక్కడ వాక్యము. ఇంకొక 5 నిమిషాల్లో మనం ముగించుకొని టేపు ఉందాము. ఆ తర్వాత సంఘము ఎక్కబడిన తర్వాత క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేశాడు? రూపాన్ని మార్చాడు, వేషాన్ని మార్చాడు. క్రీస్తు విరోధి రూపం నుంచి అబద్ధ ప్రవక్త అయ్యాడు 2వ దశ. మళ్ళీ 2వ దశలోంచి అబద్ధ ప్రవక్తగా ఉండి ఇప్పుడు ఏమయ్యాడు? మృగము. సంగమా, గొప్ప సంగమే. మరియు ఇప్పుడు ఏమయ్యాడు? సాతానుడు యొక్క 3వ దశ మృగము. జనులు దానిని చూడగలిగినట్లు నేను చేయగలిగిన ఎడలా బాగుండిను అంటున్నారు బ్రహ్మ గారు. అయ్యో, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. కారణం ఏంటి? చాలా కష్టం, ఇది చాలా కష్టం. అందుచేతనే మరి మొన్న అలాగే ఆటోమేటిక్గా ఆదివారం చాలాసేపు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు 5 నిమిషాల్లో మనం మానేసి టేబుల్ ఉందాము. గుర్తించుకోండి, క్రీస్తు విరోధి మరియు మృగము ఒకే ఆత్మ, త్రిత్వము. దేవుని మీద పనిచేస్తున్నాడు. 19వ అధ్యాయంలో వచ్చిన తెల్లగొర్రాన్ని ఈ మోసగాడు
ఈ సాతానుడు, ఈ క్రీస్తు విరోధి ఎలాగైతే వాడుకున్నాడో దేవుని యొక్క తత్వాన్ని వాడు ఎక్కడ వాడుకుంటున్నాడు. అవునండి, అదే దైవ శక్తి యొక్క 3 దశలు గుర్తుంచుకోండి. నికోలాయితము చూడండి, అది కిరీటమును ధరించడానికి మనకు మానవ రూపంలో బయటపడాల. చూసారా? ఇప్పుడు ఈ 3 దశలను చూడండి. మొదటి దశలో క్రీస్తు విరోధి, రెండవ దశలో అబద్ధ ప్రవక్త, ఇప్పుడు తత్వంలో 3వదైన మరుగానే పిలవబడ్డారు. గమనించండి, పౌలు గారి యొక్క కాలంలో ఎఫెసు సంఘ కాలంలో నక్షత్రకుడైన అప్పుడు మొదలైన నికోదేతు అనగా దేవుని సంఘమును జయించుటకు క్రీస్తు విరోధి బోధలు దేవుని యొక్క వాక్యమునకు విరోధిస్తుంది. అది క్రీస్తు విరోధి. అతడు మరణి క్రీస్తు విరోధం నుంచి అబద్ధంగా పిలవబడ్డాడు. ఆ బోధ ఒక మానవుడు అయ్యాడు. చూసావా? రూపాలు మార్చుకుంటున్నాడు. కాథలిక్ సంఘము ఆచార్యాధిపత్యము యొక్క బోధకు ప్రవక్తగా ఉంది. ప్రవక్తగా ఉన్నాడు. అందుచేతన ప్రేమయ్యాడు. అబద్ధ ప్రవక్త అబద్ధ వాక్యము చెప్పును, నిజ ప్రవక్త నిజమైన ప్రేమయ వాక్యము చెప్పును. కాబట్టి 3వ దశలో ఒక మృగము, ఒక మానవుడు అంచెదినములేదు కిరీటము ధరించుకొని అన్య రోమ యొక్క సమస్త శక్తిని కలిగి ఉండును. 7 తలలు కలిగిన మృగము ఘట సర్పము పరలోకము నుండి కిందకు తోయబడి ఎవళ్ళు దూరాడు? అబద్ధ ప్రవక్తల రూపము దూరి. చూడండి, 7 కిరీటములు పడ్డాయి అతనికి. అతడు బయటికి పరలోకము నుండి త్రోసివేయబడి భూమి మీదకి సముద్రంలోనికి విసరివేయబడిను. మంచిది ప్రియులారా. మరి అలాగే 10-15 నిమిషాలు దీన్ని కంటిన్యూషన్ చేస్తూ మరి కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి 4 ముద్రలో ఇంకా చూడండి, ఇంకా 1వ సంఖ్యలో 1వ ముద్రలో ఉన్నాం. దేవుని చిత్తమైతే ఆడవారం ఎర్రటి గుర్రాన్ని ఎక్కుతుంది ఈ వేషం మార్చి. కాబట్టి ఎర్రటి గుర్రాను, రెండవది సువర్ణ సంధ్యకాలము 2వ ముద్ర ఎర్రటి గుర్రమని ఎక్కిన ఈ మోసగాడు వేషం మార్చాడు. వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే మరి ఎర్రని గుర్రము, ఇందులో ఒక గుర్రాన్ని తీసేసి మనం ఎర్రని గుర్రం పెట్టి మనం ఈ కోర్సుని కంటిన్యూ చేద్దాము. మరి ఈ సందర్భం పోగొట్టుకోకండి.